హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి తిని. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట, నేను ఈ లోకంలోనికి నీ చిత్తము నెరవేర్చుటకు వచ్చి తిని అనగా దేవుని ఇష్టం. నీ జీవితంలో ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ఇష్టం ఎరగకుండా నువ్వు జీవించే జీవితం అగ్నికి సరిపోతుందేమో కానీ అమరత్వానికి సరిపోదు. ఆయనకిష్టమైన జీవితం ఏమిటి అని అడిగితే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం, ప్రతివాడు తన దేహమును పవిత్రంగా కాపాడుకోవడమే దేవుని చిత్తం. కాబట్టే యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి పవిత్రంగా జీవించి చూపించడానికి వచ్చాడు. మతం స్థాపించడానికి కాదు, మానవత్వాన్ని చూపించడానికి వచ్చాడు.